2024 ఎన్నికల్లో బీజేపీ కనుక కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇక్కడ కనుక వైసీపీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ బలహీనపడుతుంది. పూర్తిగా అనలేం కానీ బలహీనపడటం ప్రారంభిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది భారీగా దెబ్బతింటుంది. వాళ్ళల్లో అత్యధికులు అటు కాంగ్రెస్కో ఇటు బీజేపీ గూటుకో వెళ్ళిపోతారు. అది పెద్దగా దెబ్బతినే పరిస్థితుంది. తమిళనాడులో ఏఐఏడిఎంకే శాంతం కనుమరుగైపోయి డిఎంకే వర్సెస్ భారతీయ జనతా పార్టీ అనేటువంటి దశకి 2026 ఎన్నికల దశకి వెళ్ళిపోతుంది. అదే సందర్భంలో ఈ పరిణామాలు ఆమ్ ఆద్మీ పార్టీ భారీగా దెబ్బతినే ప్రమాదం ఉంది. పంజాబ్లో దెబ్బతింటుంది. ఆ పైన ఢిల్లీలో కూడా దెబ్బతిన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓవరాల్గా రాజకీయాలకి 2029కి వచ్చేటప్పటికి ఇప్పటి పరిణామాలకు పూర్తి భిన్నమైనటువంటి జట్లను చూసే అవకాశం ఉంటుంది.